కలెక్టా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూజా కలర్ ల్యాబ్ ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోటో రంగంలో అందుబాటులోకి ఆధునిక టెక్నాలజీతో కూడిన డిజిటల్ ల్యాబ్. మానేర్లో ఘనంగా ఖేల్ మస్తీ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు. 16వ రోజుకు చేరిన కెనాల్ బాధిత రైతుల భిక్షాటన. మా రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్షను వదిలేది లేదని హెచ్చరిక. ఏఎల్ఎం 6 కెనాల్ దీక్ష చేపట్టిన బాధిత రైతుల ఇల్లంతకుంటం మండల కేంద్రంలో 16వ రోజు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం దగ్గర 3,20,00,000 రూపాయలు లేవని, అందుకే నిరసనగా రైతులకు సహాయంగా చేయాలని భిక్షాటన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం 6 కెనాల్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము 16 రోజు అంటే మేము గతంలో 19 రోజులు దీక్ష చేసినాము. మరి అప్పుడు ఎలాంటి చలనం లేదు. 6 నెలలు పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు కాలం పూర్తి కాలేదు. ఈరోజు మేము దీక్ష చేస్తున్నాం ఈ సంవత్సరము. ఈరోజు 16 రోజు, కానీ ఇంతవరకు ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వాన్ని కానీ మరి పాలకులు కానీ మరి మన సిస్టమ్ కానీ ఎవరికి చలనం లేదు. సో ఇప్పుడు మేము ఏంటంటే మేము కూర్చొని మాకు అష్టగోత్మ పట్టణం ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము ఈ కాలువ కోసం మేమందరం రైతులందరం 12 గ్రామాల రైతులందరం కలిసి దోషంత ఎవరు దోషం ఇస్తే భిక్ష పట్టుకొచ్చుకొని మరి కాలువ కోసం అని చెప్పేసి పండ్ల కోసం అని చెప్పేసి ఈ భిక్ష పట్టుకోవడం జరుగుతుంది. 12 గ్రామాల రైతులు ఇక్కడ వచ్చి మేము అందరము సర్పంచుల ఆధ్వర్యంలో మా ఉంపెట్టి అందరూ ఆధ్వర్యంలో వచ్చి రైతులందరూ వచ్చి ఇక్కడికి మేము భిక్షాటన చేస్తున్నాము. ఎవరు దొరికితే వాళ్ళు చేసుకున్నారు. ఈ భిక్షాటతో అన్న కాలపాటు చేసుకుందామని చెప్పేసి మేము భిక్షాటన చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు చెప్తారని చెప్పేసి మరి మాకైతే రైతుల దగ్గరకైతే మా దగ్గరికి అయితే రాలేదు. మరి అది వస్తే మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ గౌరవం దక్కుతుంది, ఎమ్మెల్యే గారికి గౌరవం దక్కుతుంది. మా దగ్గరికి వస్తే మరి వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. మేము అప్పుడు చేసినాము, అప్పుడు ఎలాంటి స్పందన మా దగ్గర రాలేదు. మరి ఇప్పుడు మేము 16 రోజులు చేస్తున్నాము, ఇప్పుడు మా దగ్గర రాలేదు. వాస్తవంగా వాళ్ళు వస్తే అది వాళ్ళకు కూడా గౌరవం దక్కుతుంది, మాకు కూడా గౌరవంగా ఉంటుంది. వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకైతే తెలియదు. అది వాస్తవంగా వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తా అనుకుంటే కూడా మా దగ్గరకు వచ్చి గౌరవంగా మాకు ఒక గౌరవం ఇచ్చి వాళ్ళు వస్తే వాళ్ళకు గౌరవం దక్కుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా మా రైతుల దగ్గరకు వచ్చి మా దీక్ష శిబిరానికి వచ్చి మాతో మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రముఖ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలన ప్రభుత్వంగా తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ కమిటీ విధి విధానాలు, అమలు ప్రణాళిక, హామీల వివరాలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం మరియు ఉద్యమకారులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో గురువారం ఖేల్ మస్తీ 2026 పేరుతో నిర్వహించిన వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఈ పోటీలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మానేరులో అట్టహాసంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్, రన్నింగ్తో పాటు తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన మార్చ్ ఫస్ట్ అలరించగా అనంతరెడ్డి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులను పరిచయం చేసుకుని ఖోఖో, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కలాబి వందరెడ్డి, ప్రిన్సిపల్ అశ్విన్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are starting our sports meet of Pudur Maner High School, in which now the sports and games are very, very important for every individual. So every individual must have a practice of games and sports to make your body strong. And it gives the mental strongness. So there is a saying, but here the physical playing is very important for every individual. Participate in physical activities and you must do that part of regular exercise.
running. So here in the school, you know that several activities are being conducted in which now you have practice, particularly kabaddi, kho-kho, volleyball, running, shot puts, long jump, high jump, like this various sports. And your energy it will come out when you participate in activities. That now here in Kodur we are conducting today. So just I hope that now all are ready, and just I request the staff please cooperate. అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం మావోయిస్టులకు అంతం చేస్తోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబోటి జోజిరెడ్డి విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అడవిలో ఉన్న విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే మావోయిస్టులను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడవిలో ఉండి ఆయుధాలతో పోరాటం చేయడం కంటే ప్రజల మధ్యకు వచ్చి ఓటు అనే ఆయుధంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడారో నేడు అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగాలని సూచించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కోరుకుంటుందని ఆయన తెలిపారు. జోజిరెడ్డి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తి చూపారు. పోలీసుల బదిలీలకు ఎమ్మెల్యే అనుమతి ఎందుకు? అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాజకీయం చెడు మార్గాల్లో నడుస్తోందని దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మావోయిజం అంతమైపోతుంది అని చెప్పేసి ప్రకటనలు, మావోయిస్టు నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా లొంగిపోవడం, కొంతమంది అరెస్ట్ కావడం, ఎన్కౌంటర్లలో మరణించడం, ఈ విధంగా జరుగుతూ పోతున్నది. కానీ దీని వెనక మావోయిస్టులని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యల్లో భాగంగా ఈ అటవీ సంపదని దోచుకోవడానికి కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే మనం గమనించాం, కొన్ని సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్లు ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి, అటవీ సంపదని దోచుకోకుండా చూసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతోటి అటు పోలీస్ వాళ్ళు కావచ్చు, ఇటు ఉద్యమ నాయకులు కావచ్చు, అందులో ఉండే ఉద్యమకారులు కావచ్చు చనిపోవడం భారీ ఎత్తున జరుగుతున్నది. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితం పెద్ద పెద్ద నాయకులు సరెండర్ కావడం కూడా జరిగింది. మేము ఇవాళ ఒకటి కోరుతున్నాం, ఉద్యమకారులకు ఏదైతే ఉన్నారో ఉద్యమకారులు ప్రజా ఉద్యమాలు చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి కాలంలో తుపాకుల రాజ్యం కాదు, తుపాకులను వదిలేసి మళ్ళీ జనస్రవంతిలోకి వచ్చి జనంతో ఉండి జనం కోసం పనిచేయాల్సిన బాధ్యత ఇవాళ అడవిలలో ఉండి చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఎన్నో కుటుంబాల ప్రాణాలు పోయినాయి. ఇవాళ అదేవిధంగా ఎదురుగా ఉన్న పోలీసు కుటుంబాల ప్రాణాలు కూడా పోవడం జరుగుతున్నది. ఇద్దరు ఒకరికొకరు చంపుకుని ప్రజలకు ఇబ్బంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలిగించుకోవడం మంచిది కాదని తెలియజేసుకుంటూ ఇవాళ ప్రజా పోరాటాలు ఈ AK-47 అనే ఆయుధాన్ని వదిలేసి ఓటు అనే ఆయుధంతో ప్రజల ముందుకు రమ్మని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన కోరుకుంటున్నాం. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టక ముందు కూడా మన భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం మీరు రక్తం ఇవ్వండి, మేము స్వతంత్రాన్ని తెచ్చిపెడతామని చెప్పేసి యువతని మేలుకొల్పి సైన్యాన్ని తయారు చేసి భారతదేశం నుండి బ్రిటిష్ వారిని భయపెట్టి పారదోలిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో ఉన్న ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్
జానీ వెస్లీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజా హక్కుల పరిరక్షణలో సిపిఎం ఎప్పటికీ ముందుంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ఉద్యమాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తీసుకునే చర్యలపై స్పష్టత ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు నిజంగా చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా మా వార్తల కవరేజీ అట్లాగే సమావేశాలకు రావడం కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు వచ్చి ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ గారు వచ్చి ఉన్నారు. హైదరాబాద్ మూసి ప్రక్షాళన అని చెప్పి అడిగితే దానికి నిధులు ఇవ్వలేదు. మెట్రో లైన్ సెకండ్ ఫేజ్ను అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాలకు నిధులు కేటాయింపులు పెంచాలంటే పెంచలేదు. ఈ దేశంలో ఉన్న మొత్తం మైనార్టీల కోసం 3,500 కోట్లు ప్రతిపాదించింది. 3,500 కోట్లు మైనార్టీల అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులు కేటాయింపులు దోయిస్తున్నారు, ఖర్చు పెట్టడం లేదు. సామాన్య నుండి సైంటిస్ట్ వరకు ఉపయోగపడే విధంగా పల్లె యాప్ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి పని ఎక్కడికి వెళ్లకుండా పల్లె యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. ఒక్క యాప్లోనే 100 యాప్లు అప్డేట్ చేసుకోవచ్చని, డిజిటల్ డెవలప్మెంట్ ప్రతి ఇండస్ట్రీని ట్రై చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నేను మా టీం అందరం కలిసి సో ఈ యాప్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఒక ఐడియా చెప్పారు, దాన్ని నేను కలగా తీసుకొచ్చాను. కుర్మల శ్రీనివాస్ గారు అసలు థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ us దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాక్చువల్గా ఈ యాప్ ఏంటంటే మనం ఏదైనా ఒక రిక్వైర్మెంట్ కోసం 100 యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మన యాప్ ఒక్క యాప్లోనే మనకి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పోస్టర్స్ కానీ, జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ఎన్నో మల్టిపుల్ యాప్స్ కాదు, ఒక్క యాప్లో మళ్ళీ మన ఏరియాలో మన వార్తలు మనకి ఏం జరుగుతున్నాయో తెలియదు. మన యాప్లో ఏమవుతుంది అంటే ఈ లొకేషన్లో కరీంనగర్లో ఏదేది అప్డేటెడ్ రియల్ న్యూస్, నాట్ ఫేక్ న్యూస్, విచ్ ఇస్ వెరీ రియల్. మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది అన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కార్యక్రమాలకి విచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారికి, మన స్థానిక కార్పొరేటర్, అదేవిధంగా ప్రముఖ డాక్టర్ సురేష్ గారికి, మా మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం గారికి, మరి దీని అధినేతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి లీడర్కి, మా టౌన్ ప్రెసిడెంట్ రజిత గారికి, ఇతర నాయకులకు, మైనారిటీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజంతా కూడా ప్రపంచమే ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ఆ కుగ్రామం లోపల ప్రధానికి ఒక యాప్ ఉంటుంది, అది మంచిదే. మరి ఈరోజు పల్లె యాప్ సందర్భంగా, లాంచ్ కార్యక్రమం సందర్భంగా వారికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, ఈ సంస్థ అభివృద్ధి చెంది పల్లె ప్రజలకు ఉపయోగకరంగా తాను చెప్పినన్ని సేవలు దాంట్లో ఉంటే పల్లె బ్రతుకులు కూడా బాగుపడతాయి, పల్లె ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఏదైతే ఈ యాప్లో పొందుపరిచినటువంటి ఏ కార్యక్రమం అయినా, అది వాళ్ళు అమ్ముకునే కిరాణా గ్రాసరీస్ కావచ్చు, కిరాణా షాప్ వస్తువులే కావచ్చు, లేకపోతే వైద్యం గురించి కావచ్చు, లేక ఇంకేదైనా ఆ యాప్లో పెట్టిన ప్రతిదీ కూడా అది పల్లె ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఈ పల్లె యాప్ ఇంకా దినదినం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఓదెల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 6,96,960 రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని, గత పాలకులు 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామన్నారు. రానున్న రోజుల్లో హామీ ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్లో 80% కాంగ్రెస్ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24 నుండి మార్చి 6 వరకు పలు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్ తెలిపారు. నేడు దన్నమనేని సంపత్, కృష్ణారావు ఆధ్వర్యంలో రాజగోపుర ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఉదయం నుండి ఆరాధన, మూల హోమంతో పాటు రాజగోపుర పంచకలశ స్థాపన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజగోపుర ప్రతిష్ఠ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మొదటగా అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ జింక మారుతి, ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, ఈవో వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలిని నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోలి లక్ష్మీనరసయ్య, స్థానిక నాయకులు గాండ్ల శ్రీనివాస్, మార్క ఎల్లయ్య, మార్క నర్సయ్య తదితరులు ఉన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పూజా కలర్ ల్యాబ్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోటో రంగంలో అందుబాటులోకి ఆధునిక టెక్నాలజీతో కూడిన డిజిటల్ ల్యాబ్. మానేర్లో ఘనంగా ఖేల్ మస్తీ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు. 16వ రోజుకు చేరిన కెనాల్ బాధిత రైతుల భిక్షాటన. మా రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్షను వదిలేది లేదని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.